పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. మన జీవితాల్లో కనబడని సమస్యలు, పరిస్థితులు, బలహీనతలు ఎన్నో ఉన్నాయి. సృష్టి చేసినప్పుడు అగాధ జలము అనే మాట వాడాడు. మన అంతరంగంలో ఏ పరిస్థితి ఉన్నా ఈరోజు దేవుడు నీ అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. మన అందరి అంతరంగాన్ని ఎరిగిన దేవుడు దాన్ని స్థిరపరచడానికి మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని బలపరచడానికి, బండ మీద కట్టడానికి, ఈ లోకంలో అన్నిటి నుంచి మనల్ని విడిపించి మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు అనడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఒకసారి మళ్ళా వచనాన్ని చదువుదాం. చూడండి, 8వ వచనం. నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన, దేవుడు ఊపిరి వలన ఇది చేశాడు అంటున్నాడు. మళ్ళా మోషే ఊరికినే మాట మాట్లాడలేదు. మోషేకి దేవుడు ఆదికాండంలో మనిషిని ఎలా చేశాడో చెప్పాడు. మనిషిని దేవుడు చేయకముందు మట్టి, ఊపిరితిత్తులంతా ఖాళీ, ఆయన నరనరాల్లో జీవం లేదు, అంత చచ్చిన స్థితి, బూడిద ధూళితో పోల్చాడు దేవుడు. అప్పుడు దేవుడు మట్టిని చేసి దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు ఆ నాసిక రంధ్రముల్లోనికి ఆయన జీవాత్మను ఊదాడు. దేవుడు ఊదకుండా ఉండుంటే అది మట్టి, అది ఎందుకు పనికిరాని బూడిద ధూళి, దానివల్ల ఏ ప్రయోజనం లేదు, అది ఖాళీ, అది శూన్యము, చీకటి, అగాధ జలము, ఏమి చేసుకోలేని నిస్సహాయమైన పరిస్థితి, ఆ జీవితము ఎందుకు పనికిరాని పరిస్థితి. వింటున్నారా? మానవుని జీవితాన్ని పాపము ధూళిగా మార్చినప్పుడు, పాపము మానవుని జీవితాన్ని దేవుడు లేని అగాధముగా మార్చినప్పుడు, తన జీవితంలో తను ఏమి చేసుకోలేని పరిస్థితిలో మోషే రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువా నీ ఊపిరిని మరలా మాకు దయచేశావు. 430 సంవత్సరాలు చచ్చిపోయాము, ఏమీ చేసుకోలేకపోయాము, జీవితం అంతా వ్యర్థమైపోయింది. 430 సంవత్సరాలు మా జీవితంలో మా శక్తి బలముతో ఏమీ చేయలేకపోయాము. ఈరోజు మరలా నీ ఊపిరి, మరలా నీ శక్తి, నీ బలాన్ని మాకు దయచేసావు ప్రభువా అని మరలా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుని ఊపిరి పరిశుద్ధాత్మకు సాదృశ్యం. చెప్పండి, దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ దేవుడు జీవాన్ని దయచేసే దేవుడు. ఆయన చచ్చిన వ్యక్తిని బ్రతికించే దేవుడు. లోతైన జలముల పైన అల్లాడుచున్నాడు ఆయన. ఈ లోతైన జలాలు మానవ హృదయానికి సాదృశ్యం. దేవుని వాక్యం వచ్చినప్పుడు వెలుగు కలుగుగా అన్నాడు దేవుడు. ఆ వాక్యానికి విధేయత చూపిస్తే ఆ అంతరంగ శూన్యమంతటిని నింపి, సంతోషము సమాధానముతో నింపి, ఎన్ని గాఢాంధకారపు లోయలు వచ్చినా ఆ లోయల్లో నుంచి నడిపించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే పరిశుద్ధాత్మను దేవుడి భూమి మీదకి పంపించాడు మన కొరకు. అందుకే దేవుని ఊపిరితో ఇది చేశాడు దేవుడు అనే మాట చెప్తా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఈ మాట చెప్పాడు. చూడండి, 37వ అధ్యాయంకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో ఒక లోయలోనికి దేవుడు యెహెజ్కేలుని తీసుకొని వెళ్ళాడు. ఆ లోయలో అనేక ఎముకలు ఎండిపోయిన పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. చూడండి, 9వ వచనం. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లు అనుము,
ప్రభువగు యెహోవా సెలవిచ్చిన జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారి మీదకి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ఆత్మ అన్నీ ఉన్నాయి. అక్కడ శరీరం వచ్చింది, మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి. వారు చూడడానికి అంతా మనిషిలాగానే కనబడతా ఉన్నారు, కానీ లోపల ఏమి లేదు చెప్పండి? జీవాత్మ, పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు లేని జీవితము ఈ లోకాన్ని దాటలేదు. ఈ లోకాన్ని దాటే పరిస్థితి కాదు. పరిస్థితులను ఎదుర్కోలేము. మన జీవితంలో పాపాన్ని ఎదుర్కోలేము. మనం ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో ఆ వ్యక్తి ఎన్ని పరిస్థితులు గుండా అయినా సరే ఆనందంగా దాటి వెళ్ళిపోతారు. చెరసాలైనా పౌలు శీలలు పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఈ నామము కొరకు అవమానం భరించుటకు దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, దాన్ని బట్టి మేము ఆనందిస్తున్నామని అతిశయించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యేసుప్రభు కొరకు ఎంతమంది హతసాక్షులు, ఎన్ని అవమానాలు, ఎంత భయంకరమైన మరణాలు భరించుకుంటూ వెళ్ళిపోయారు. ఈ లోకమంతా వారి మీదకు వచ్చిన దాన్ని దాటి వెళ్ళిపోవడానికి దేవుడు సహాయము చేశాడు. కనుక అందుకే దేవుని ఊపిరి అనే మాట వాడుతూ ఉన్నాడు. ఊపిరి అనేది ఇంకొకటి మనం అర్థం చేసుకోవాలి, అది అదృశ్యమైంది. ఊపిరి కనబడదు. ఊపిరి ఒకవేళ మనం చేత్తో పట్టుకునేది కాదు, లేక కంటికి కనబడేది కాదు, కానీ అది మనకు ఒకవేళ దాన్ని అనుభవించేది మాత్రమే. అది వినండి, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని కార్యాలు మనం కేవలము బయట చూసే కార్యాలు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ కార్యాలు కనబడని శక్తి మన జీవితంలోనికి వచ్చి మనలను నడిపిస్తుంది. చూడండి, అక్కడ ఒక మాట రాశారు. మళ్ళీ నిర్గమకాండానికి వెళ్దాం. 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. నిర్గమకాండం 14:25 వచనం. వారు రథచక్రములు ఊడిపడిచోయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు అని చెప్పుకున్నారు. దేవుడేం కనబడలేదు అక్కడ. దేవుని యొక్క సన్నిధి ఏమి అక్కడ కనబడలేదు ప్రత్యక్షంగా. కానీ కనబడని శక్తిని శత్రువు ఏం చేశాడు? తెలుసుకున్నాడు, అర్థమైపోయింది. వీరితో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, ఇంకా వారితో మనం యుద్ధము చేయలేం. వినండి, ఎవరిలైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి ఈ భూమి మీద నడుస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే, అందుకే పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసుప్రభు మాట్లాడుతూ తను అడుగు ప్రతి వానికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను దయచేస్తానన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెతుకుడి మీకు దొరుకుననే ఆ 3 మాటలు పరిశుద్ధాత్మ సందర్భంలోనే మాట్లాడాడు. ఇంకొక మాటలో మరీ నిశ్చయముగా అనుగ్రహిస్తానన్నాడు. ఇంకొక మాటలో సిగ్గుమాలి అడిగాడు అనే ఒక సాదృశ్యం కూడా చెప్పాడు. వింటున్నారా? ఈ భూమి మీద మన జీవితాల్లో మనకి అత్యంత అవసరమైనది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మన జీవితాలు ధూళి మట్టితో సమానం. మనం ఏమీ చేయలేము. ఒక వ్యక్తి నిలబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడే ఆ ఎండిన ఎముకలన్నీ సైన్యముగా నిలబడ్డాయి అని. కనుక దేవుని కొరకు ఈ లోకములో పరిశుద్ధతకు, పవిత్రతకు ఒక వ్యక్తి సైనికుడిగా ఎప్పుడు నిలబడతాడంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు. అంటే దేవుడు వాడుకునే వ్యక్తిగా, దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తిగా, దేవునికి ప్రతిబింబముగా, క్రీస్తు పోలికలోనికి మార్చబడే జీవితం కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. అందుకే మోషే అన్నాడు, ప్రభువా నీ ఆత్మ ద్వారానే ఇది నువ్వు జరిగించావు ప్రభువా. ఇంకొకసారి మరలా చదువుదాం. 8వ వచనం, 2వ భాగం. నీళ్లు రాశిగా కూర్చబడిన ప్రవాహములు గొప్పగా నిలిచిన అగాధ జలములు సముద్రము మధ్య గెడ్డ కట్టెను. ఈ మాట ఆలోచిస్తే నీళ్లు రాశిగా గెడ్డ కట్టెను లేకపోతే గొప్పగా నిలిచిన అన్నప్పుడు ఇక్కడ ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీటి యొక్క వ్యక్తిత్వం అనే మాట మనం వాడలేమేమో, లేక దాని యొక్క పద్ధతిని మార్చాడు.
లేక దాని వ్యక్తిత్వం అనుకుందాం. నీటి యొక్క వ్యక్తిత్వాన్ని మార్చాడు దేవుడు. అంటే నీరు సహజంగా ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. నీరు ఎప్పుడు క్రిందకి వెళ్తుంది, పైకి లేవదు. నీరు ఎక్కడ లేచి నిలబడదు. నీళ్ళు ఎప్పుడు ప్రక్కకి వెళ్తుంది, అన్ని వైపులకి వెళ్ళిపోతూ ఉంటుంది. నీటికి స్థిరమైనది ఉండదు. కానీ నీటిని దేవుడు ఆ గోడలుగా నిలబెట్టాడు అనేది ఇక్కడ ఒక మంచి ఆత్మీయ అర్థం ఉంది. జాగ్రత్త వినండి. ఇక్కడ ఒక నూతన వ్యక్తిత్వాన్ని చూస్తూ ఉన్నాం ఇక్కడ, లేక ఒక నూతన అద్భుతాన్ని చూస్తూ ఉన్నాం. బైబిల్లో చాలా అద్భుతాలు ఇక్కడ మనకు కనబడతాయి. దేవుడు సింహాలు నోళ్ళు మూయించాడు అని ఉంది. సింహము నోరు మూసుకొని దానికి ఆహారం దొరికినప్పుడు కూర్చొని ఉండదు. సింహము వ్యక్తిత్వాన్ని దేవుడు మార్చాడు, అది కూర్చునేటట్లు చేశాడు దేవుడు. గాడిద నోట దేవుడు ఏం చేశాడు? మాట్లాడించాడు. దేవుడు అగ్నిలో నుండి వారు నడిచి వెళ్ళినప్పుడు వారు కాలిపోలేదని ఉంది. అగ్ని కాల్చకుండా ఏ వ్యక్తిని ఉండదు. అగ్ని కాల్చకుండా దాని స్థితిని మార్చాడు దేవుడు. దేవుడు తుఫాన్ని చల్లార్చాడు దేవుని మాటతో. సమాధి లేక పాతాళము ఆత్మను అప్పగించేటట్లు గద్దించాడు. ఇవన్నీ అద్భుతాలు. ఇవన్నీ సహజంగా జరిగేవి కాదు. సమాధి, పాతాళము ఒక వ్యక్తి ఆత్మను మరలా తిరిగి ఇవ్వదు. ఏం నేర్చుకుంటాం ఇక్కడ అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మారిపోతుంది. ఆ వ్యక్తి యొక్క జీవిత విధానము నూతన జీవితంలోనికి దేవుడు మారుస్తాడు. ఈడింక మారడు అన్న వ్యక్తిని దేవుడు మారుస్తాడు. సముద్రాన్ని రాశిలాగా నిలబెట్టిన దేవుడు మనిషిని మార్చలేడా? సింహాలు నోళ్ళు మూయించిన దేవుడు మానవుని అపవిత్ర మాటలు మూయించలేడా దేవుడు? భయంకరమైన తుఫాన్ని ఒక్క మాటతో ఆప్ చేసిన దేవుడు మన హృదయంలో ఉన్న భయాన్ని, అలజడిని ఆప్ చేయలేడా దేవుడు? మన జీవితంలో నీరు ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది అన్నట్లు జీవించే జీవితాల్ని దేవుడు ఒక బండ మీద కట్టిన జీవితంలాగా కట్టలేడా దేవుడు? అందుకే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద కట్టుకున్న ఇంటిని పోలి ఉంటాడు. స్థిరమైన జీవితాన్ని దేవుడిస్తాడు. ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్లు తిరగవచ్చు, ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు. సరే, ఒకవేళ అలా జీవించకపోవచ్చు, అలా జీవించిన వ్యక్తిని దేవుడు రక్షిస్తాడు. ఇంకొక వ్యక్తి ఇష్టం వచ్చినట్లు ఆలోచించవచ్చు. అలాంటి ఆలోచనలన్నిటిని దేవుడు స్థిరపరుస్తాడు. ఒక వ్యక్తి ప్రతి చిన్నదానికి భయపడిపోవచ్చు, దేవుడు నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. ఒక వ్యక్తి చిన్న శోధన వస్తే పడిపోవచ్చు, దేవుడు యోసేపులాగా, అబ్రహాములాగా నీ జీవితాన్ని స్థిరమైన జీవితంగా కట్టగలడు. దేవుడు అంటున్నాడు, నేను సముద్రాన్నే రాశిలాగా నిలబెట్టగలిగాను. ఎన్ని వేల అడుగులు నిలబెట్టాడు దేవుడు. ఎప్పుడు వరకు నిలబెట్టాడు? ఎప్పుడు వరకైనా దేవుడు నిలబెట్టగలడు. ఎన్ని సంవత్సరాలైనా దేవుడు నిలబెట్టగలడు. మనిషికి అసాధ్యమనేది. అందుకే ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక భక్తుడు చెప్పిన మాట, భూమి మీద ఉన్న మనుషులందరూ, అన్ని యుగాల్లో ఉన్న మనుషులందరూ వచ్చి చేయలేనిది దేవుడు తన అదృశ్యమైన శక్తి ద్వారా, ఊపిరి ద్వారా చేశాడు అని ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినప్పుడు మారని వ్యక్తిత్వం ఉండదు. అది కనబడిందని అనుకున్నాం కదా, ఎప్పుడు కనబడుతుంది? దేవుడు కనబడట్లేదు. ఆ సముద్రంలో ఉన్న నీరు గోడలా నిలబడింది, అది కనబడతా ఉంది. ఈ భూమి మీద దేవుడు ప్రత్యక్షంగా కనబడడానికి ఇష్టపడట్లేదు. నీ జీవితం, నా జీవితాన్ని మార్చుకొని నిజమైన ప్రభుని వెంబడించే వ్యక్తి ఈయన. ఎంత కష్టం వచ్చినా ఈ వ్యక్తి నిలబడుతుంది, లేక ఈ వ్యక్తి నిలబడతాడు. ఎంత పాపం వచ్చినా ఈ వ్యక్తి పడిపోడు. ఈ వ్యక్తి పరిశుద్ధంగా జీవిస్తాడు. ఈ వ్యక్తి బండ మీద కట్టిన జీవితంలాగా నిలబడతాడు. చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్లు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నప్పుడు, లోక మర్యాదను అనుసరించి జీవిస్తూ ఉన్నప్పుడు, నిన్ను చూసినప్పుడు దేవుడు వీరి పక్షాన ఉన్నాడు, వీరి పక్షాన ఉన్న దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలని దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అద్భుతం ధ్యానిస్తే మనకేమొస్తుంది? దేవుడు గొప్ప దేవుడు అని చెప్పుకొని దేవుడిని స్తుతించి వెళ్ళిపోవచ్చు ఇంటికి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఎలాంటి వ్యక్తిత్వాన్నైనా నేను మార్చగలను. నీళ్ళు గోడలాగా దేవుడు ఏం చేశాడంట? నిలబెట్టాడు. పాతాళం సహజంగా విడిచిపెట్టని ఒక వ్యక్తిని దేవుడు, లాజరు బయటికి రా అంటే పాతాళం ఆత్మని వదిలేసి పంపించింది. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు.
దేవుడి నీ సముద్రాన్ని పాయలు చేసి నిన్ను ఆరిన నేల నడిపించాలని ఆశిస్తూ ఉన్నాడు. లేక నిన్ను ముంచేయాలనుకొని నీ ముందు నిలబడిన సమస్య అంతా నిన్ను ఏం చేయకుండా చివరి వరకు నిన్ను నడిపించడానికి దేవుడిదను నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. ఏలియా నడుచుకుంటూ వెళ్ళి దుప్పటి తీసి యోర్దాన్ని కొట్టాడు. యోర్దాన్ని పాయలైపోయింది. పాయలైపోయిన తర్వాత వెనకాల ఎలీషా నడుచుకుంటూ వస్తున్నాడు. వెళ్ళిపోయారు. అక్కడేదో పని చూసుకుంటా ఉన్నారు. ఎలీషా అంటున్నాడు, ఏలియా, నీలో ఉన్న ఆత్మ నాకు కూడా కావాలి. ఏంటి నీ ఆఖరి కోరిక అన్నాడు ఏలియా. అప్పుడు అన్నాడు, నీలో ఉన్న ఆత్మ 7 అంతలు నాకు కావాలన్నాడు. చాలా అద్భుతమైన పాఠం ఒకటి నేర్చుకోవాలి. ఏలియా అన్నాడు, నేను ఏదైనా ఇస్తాను కానీ అది మాత్రం నా అభిషేకమేమి నీకు వచ్చేది అన్నాడు. నా అభిషేకం నీకు రావాలంటే దేవుడే దాన్ని దయచేయాలి. కనుక ఎవరో నేను నీ మీద చెయ్యేసి ప్రార్థన చేస్తే ఏలియా అభిషేకం అంతా నీకు వచ్చేది. నువ్వేం చేయలేవు. నువ్వు నా దగ్గర నుంచి అది పొందుకోకు. నేను పైకి వెళ్తాను. బహుశా పైకి వెళ్తున్నప్పుడు ఏలియా నేను ప్రార్థన చేస్తాను దేవుడికి. బహుశా ఏలియా చేసిన ఆఖరి ప్రార్థన అదే, ప్రభువా, నీ దాసుడు ఎలీషా అడుగుతున్నాడు, 7 అంతల ఆత్మతో నింపాడు. ఒకవేళ దేవుడు నా ప్రార్థన విని ఒకవేళ దేవుడు జవాబిస్తే అప్పుడు పైనుంచి నా దుప్పటి నీ మీద వేస్తానన్నాడు. కింద పడుతుంది దుప్పటి. అంత అగ్ని రథాల్లో తీసుకెళ్ళిపోతున్న దుప్పటి వేస్తే ఆయన మీదకి వచ్చి ఎలా పడుతుంది? అది కూడా దేవుడే చెయ్యాలి. అంత పైకి వెళ్ళిపోయి అగ్ని రథాల్లో వెళ్ళిపోతున్న ఆయన దుప్పటి పాడేస్తే ఎక్కడో పడాలి దుప్పటి వెళ్ళి. అది కూడా దేవుడే చేయాలి. అందుకే ఏలియా అన్నాడు, నా చేతిలో లేదు, దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. ఏలియా పైకి వెళ్ళిపోతా ఉన్నాడు. కింద ఎలీషా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా, నాకేమీ వద్దు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు. ఏలియా గొప్ప కార్యాలు చేశాడు. ఏలియాకి మించిన కార్యాలు నేను చేయడానికి దయచేసి నాకు సహాయం చేయి ప్రభు అంటే దేవుడు ఆ రోజు ఏలియా ఆత్మ కంటే 7 అంతల ఆత్మతో ఎలీషాని నింపాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆ దుప్పటి తీసుకుని వస్తూ ఉన్నాడు. యోర్దాను ముందు నిలబడ్డాడు. ఏలియా దేవుడు ఎక్కడా అని దుప్పటితో యోర్దాన్ని కొడితే యోర్దాన్ ఏమైపోయిందంట? పాయలైపోయింది. ఆరిన నేల నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వినండి, ఈరోజు మన జీవితంలో ఒకవేళ ఇంకా లోకాన్ని దాటే పరిస్థితిలో వెళ్తూ చాలాసార్లు కొట్టుకొని ఇటు అటు వెళ్ళిపోతూ ఉన్నామేమో. మన ఆత్మీయాత్రలో ఎంత దాటేమో లోకాన్ని. ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. ఎంత దాటి మనం దేవుని రాజ్యంలో నడుస్తూ ఉన్నాము. ఒకవేళ కొంత దూరం వెళ్ళాము, మునిగిపోసాగాను అని ఉంది. పేతురు, ప్రభువా నేను నడుస్తానన్నాడు, కానీ కొంత దూరం వెళ్ళేసరికి మునిగిపోతూ ఉన్నాడు. ఒకవేళ మన జీవితంలో ఏదో ఒక 10 రోజులు బాగానే ఉంటున్నాం, ఒక నెల రోజులు బాగానే ఉంటున్నాం, ఒక 2 నెలలు బాగానే ఉంటున్నాం, మరలా మన జీవితంలో పడిపోతూ ఉన్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను ఆరిన నేలను నడిపిస్తాను. నీ జీవితంలో నేను గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఒక నిమిషం ఇక్కడ ఆలోచించండి. నేను ఇక్కడ ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇలా అనుకున్నాను. వెనకాలేమో ఫరో సైన్యం ఉంది. ఫరో సైన్యానికి లేక ఐగుప్తు ఉంది. ఐగుప్తుకి ఇలా అనుకోండి, పాత జీవితం. చెప్పండి, ఐగుప్తు ఏంటి? పాత జీవితం. ఎదరేమో నూతన మార్గం, ఎర్ర సముద్రం ఉంది, నూతన జీవితం. వెనకాల ఏముంది చెప్పండి? గట్టిగా మాట్లాడదు. వెనకాల ఏముంది? పాత జీవితం తరుగుతుంది. ఎదరేమో నూతన జీవితం ఎదురు చూస్తూ ఉంది. ఎదరికి వెళ్ళలేము, వెనకాలకి వెళ్ళలేము. వినండి, అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు ముందుకు వెళ్ళిపోవడానికి వారికి దేవుడు సహాయం చేశాడు. పాత జీవితం అంతటినీ కూడా ఎర్ర సముద్రంలో దేవుడు ముంచేశాడు. నేడు నువ్వు చూసే ఐగుప్తీల్ని ఇంకా ఎన్నడూ నువ్వు చూడవని దేవుడు సెలవిచ్చాడు. ఏంటి దీనికి సాదృశ్యం? మన జీవితంలో ఎన్నో మనల్ని తరుగుతూ ఉంటాయి. మన పాత జీవితం ఎప్పుడు మనల్ని తరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు మర్చిపోకూడదు. రక్షింపబడితే మనల్ని విడిచిపెట్టేసిందని కాదు. మన భయాలు, మన పాత అనుభవాలు, మనం నడిచిన మార్గాలు, లోయలు, పరిస్థితులు, మన స్నేహాలు, లేకపోతే లోక ప్రభావాలు, లోకంలో మనం చేసిన పనులు, అపరాధ భావాలు, లేకపోతే మన జీవితంలో సైతాను కార్యాలు ఎన్నో మనల్ని తరుగుతూ ఉన్నాయి. మనం జయించలేము వాటిని. ఆ తరుగుతున్నప్పుడు వెనక్కి వెళ్తే మళ్ళీ బానిస అయిపోవాల్సిందే. ముందుకు వెళ్తే దాని నుంచి ఒక అడుగు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఎక్కడున్నాం మన జీవితంలో? వెనకాల పాత జీవితంలో ఉన్నామా, లేక మధ్యలో నిలబడి ప్రభువా నేను జీవించాలని ఆశిస్తున్నానని ముందుకు వెళ్దాం అనుకుంటే దేవుడు నీ కొరకు ఒక నూతన మార్గాన్ని వేయాలని ఆశిస్తూ ఉన్నాడు. తరుముతున్న శత్రువును దేవుడు నాశనం చేయగలడు. నీ ముందున్న కష్టాలు మార్గాల్లో దేవుడు మార్గాన్ని కూడా తెరవగలడు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు. అందుకనే అంటున్నాడు, నీళ్లు రాశిగా కూర్చబడిన, ప్రవాహములు కుప్పలాగా నిలిచిన, అగాధ జలములు సముద్రము మధ్య గెడ్డ కట్టెను. ఇదంతా నీ ఊపిరి వలన జరిగింది ప్రభువా, నీ ఆత్మ వలన జరిగింది ప్రభువా. ఇశ్రాయేలీయులు చివరిగా ఇంకొక నది దాటారు. ఆ నది పేరు యోర్దాను నది. ఈ యోర్దాను నది దాటుతున్నప్పుడు, ఇది జాగ్రత్తగా వినండి, ఇది చెప్పిన తర్వాత మనం ముగించుకుంటాం. యోర్దాను నది దాటుతున్నప్పుడు ఈసారి వారిని ఎవ్వరూ తరమలేదు. ఫరో తరమలేదు. ముందేమి మళ్ళీ ఇంకొక సముద్రం లేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితులు ఏమీ లేవు వారి జీవితంలో. ఈ యోర్దాను నది దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ముందు యాజకులు నడుస్తూ ఉన్నారు. ఆ యాజకులు నడుస్తూ ఉంటే యాజకులు వెనకాల వీరు నడిచి వెళ్ళారు. యాజకులు పాదం ఎప్పుడైతే యోర్దానికి తగిలిందో యోర్దాన్ ఏమైపోయింది? పాయలైపోయింది. జాగ్రత్త వినండి, మనందరి జీవితాల్లో ఒక రోజు వస్తుంది, ఆ చివరి యోర్దాను దాటుతాం మనం. ఆ రోజు ఇంకా మనల్ని ఐగుప్తి తరమదు. ఆ రోజుతో ఐగుప్తి అంతమైపోయింది. ఆ రోజు మన ముందు ఇంకే సముద్రం లేదు. ఆ రోజు మన జీవితాల్లో మనల్ని తరివిన బాధలన్నీ ముగింపుకు వస్తాయి. ఆ రోజు మన జీవితాల్లో మనల్ని వెంబడించిన పాపం ఆగిపోవలసింది అక్కడికి వచ్చి. ఆ రోజు శోధనలకు పడిపోయిన శోధనలు మనలో వచ్చి ఏమీ చేయలేవు. ఇప్పుడు తరుగుతున్న దుఃఖం అప్పుడు తరమదు. ఇప్పుడు తరుగుతున్న నిస్సహాయత అప్పుడు తరమదు. ఏ నిరీక్షణ లేని పరిస్థితి అప్పుడు తరమదు. ఏదైనా యోర్దాను దగ్గరికి వచ్చి ఆగిపోవడం. ఎందుకంటే అక్కడ ఆ యాజకులు యోర్దాను ముందు ఎలా నడిచారో ప్రధాన యాజకుడైన ప్రభు మరణములో నడుచుకుంటూ ముందుకి వెళ్ళిపోయాడు. మన ముందు యోర్దాను ఆయన దాటాడు. ఆ యోర్దాను దాటిన ప్రభుని మనం వెంబడిస్తే ఎర్ర సముద్రాన్ని దాటిస్తాడు. వెనకాల తరుగుతున్న పరిస్థితుల మధ్యలో నిలబడతాడు. పోయినసారి మనం ధ్యానించాం చూడండి, 14వ అధ్యాయము 20వ వచనం. ఇది ఐగుప్తీల సేనకు ఇశ్రాయేలు సేన నడుము ప్రవేశించాను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి వారికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీల సేన ఇశ్రాయేలీలను సమీపింప. ఆ రాత్రి అంతయు అనే దగ్గర ఇలా రాసుకోండి, నా జీవిత కాలం అంతయు, ఆ రాత్రి అంతయు ఐగుప్తీల సేన ఇశ్రాయేలీలను ముట్టలేదు, దగ్గరికి రాలేదు అనే మాట చెప్తా ఉన్నాడు. ఈరోజు ఒక ప్రార్థన చేయండి, ప్రభా నన్ను తరుముతున్న ఐగుప్తి నా పాత జీవితం నుండి నన్ను రక్షించు. నా ముందున్న నూతన జీవితంలో నన్ను ప్రవేశింపచేయి, నన్ను నడిపించు ప్రభువా. నా జీవిత యాత్ర అంతా ప్రభువా. చూడండి, వారు సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయిన సముద్రం మధ్యలో వరకు కూడా ఐగుప్తులు వచ్చారని ఉంది. ఎప్పుడైతే మోషే అవతల ఒడ్డుకు వారు వెళ్ళారో మోషే కర్రెత్తి చూపించాడు. అప్పుడు సముద్రం వారందరినీ ఏం చేసింది చెప్పండి? ముంచేసింది. మన యాత్రలో ఎప్పుడు మర్చిపోద్దు, మనల్ని తరుముతున్న శత్రువు ఉన్నాడు. పాత జీవితమే అది. సైతాను, లోకము తరుగుతూ ఉంది, పాపము తరుగుతూ ఉంది, శరీర స్వభావం తరుగుతూ ఉంది. ఒకవైపు దాన్ని జయించాలి, ఆ ఆకర్షణ జయించాలి, ఇంకొక వైపు ముందుకి వెళ్ళాలి. ఈ రెండు మన జీవితాల్లో జరగాలి అని అంటే మానవ శక్తితో మన జీవితాల్లో అది జరిగే పరిస్థితి కాదు. ఎవరైతే నిజముగా మన జీవితాల్లో యథార్థముగా దేవుని ముందు మోకరించి, ప్రభువా పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నీ శక్తి వల్లనే అది జరుగుతుంది. పోయినసారి మనం ధ్యానించుకుందాం, యెహోవా నా బలమా, నా గానము నీవే, నా రక్షణ నీవే ప్రభువా, నన్ను అంతం వరకు నడిపించే దేవుడవు నీవే అని ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు ఎర్ర సముద్రాన్ని దాటుతారు. ఎర్ర సముద్రం మాత్రమే కాదు, ఆఖరి యోర్దానును కూడా దాటుతారు. అక్కడ ఒక మాట ఉంది చూడండి, యెహోషువ గ్రంథానికి వెళ్దాం. యోర్దాన్ నది ఎలా ప్రవహిస్తుందో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం,
16వ వచనంలో రాయబడి ఉంది. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 15, 16. అప్పుడు ఆ మందసము మోయువారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచు మునగగానే పైనుండి పారు నీళ్లు, గమనించండి, పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. ఆ మాట గమనించారా? పైనుండి పారు నీళ్లు. చెప్పండి ఆ మాట. పైనుండి వస్తూ ఉన్న ప్రవాహం ఎలా ఆగుతుంది, ఎలాగా నిలబడుతుంది? పైనుండి వచ్చే ప్రవాహంలో ఒక వ్యక్తి పడితే ఖచ్చితంగా కొట్టుకొని వెళ్ళిపోవాల్సిందే. చాలామంది మేము పనిచేసే ప్రాంతాల్లో మంచి సెలయేర్లు చూద్దామని, ఫౌంటైన్స్ చూద్దామని వస్తారు. ఒకసారి ఎక్కడి నుంచో 7-8 మంది డాక్టర్స్ వచ్చారు, చదువుకుంటున్న వాళ్ళు. మారేడుమిల్లి నుంచి లోపలికి ఆకిమావిడి కోట అనే ప్రాంతం కాదు, అక్కడ ఏమి నీరు ఉండదు. అక్కడ కూర్చొని భోజనాలు చేద్దాం అనుకున్నారు. కానీ ఎక్కడో మేఘం ఎక్కడో నీరు దింపేసింది. అక్కడి నుంచి ప్రవాహం వచ్చి కొట్టుకెళ్ళిపోతే 8 మంది కొట్టుకెళ్ళిపోయారు. అందులో 4-5 దొరికారు అనుకుంటా. ఇంకా ఇప్పటికి కూడా ఇంకా 3 దొరకలేదు. పైనుండి వచ్చే ప్రవాహము, ఆ నీరు ఎవరు దాని ముందు నిలబడలేరు. ఆ ప్రవాహం ఎంత భయంకరమైందంటే ఎవరినైనా కొట్టుకొని వెళ్ళిపోవాల్సిందే. వినండి జాగ్రత్తగా. అలాంటి ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోయే జీవితంలో ఉన్నామా, లేక దేవుని శక్తి చేత ప్రవాహాన్ని ఆప్ చేసి ధైర్యంగా లోకములో పరిశుద్ధతతో ముందుకు వెళ్ళిపోయే విశ్వాసిగా మన జీవితంలో ఉన్నామా? అది ప్రశ్న. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో ఉంచుదాం. ప్రభువా, దయచేసి ఈ దినము ప్రభువా నీ వ్యక్తిత్వంలోనికి నడిపించండి. నీ రక్తము నాలో ప్రవహింపచేసే దేవుడవు, నీ జీవము ప్రవహిస్తావని నా విశ్వాసముతో ఈరోజు నమ్ముతున్నాను. పౌలు విశ్వాసం అదే, దేవుడు జీవము నాలో ప్రవహింపచేస్తాడని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా జీవితాల్లో బ్రతుకుట నేను కాదు, క్రీస్తు కొరకు నేను జీవించాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు ప్రభు. అలాగా మేము ప్రతి దినము సిలువ వేయబడి ఉండే ఆ భక్తిలోనికి నడిపించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మ స్వాధీనములో ప్రభువా మీరు ఉంచుకోండి. నేను కాదు, క్రీస్తే అన్నాడు. నేను కనబడకూడదు, క్రీస్తే కనబడాలి. నా మాటలో కనబడాలి, నా చూపులో కనబడాలి, నా జ్ఞానేంద్రియాల్లో కనబడాలి, నా తలంపులో ప్రభువా, మనుషులు ఎదుటే కాదు, అంతరంగములో నీకు కనబడాలి ప్రభువా. నా మనసులో నువ్వు చూస్తూ ఉన్నావు, నా హృదయాన్ని చూస్తున్నావు ప్రభువా. నా అంతరంగం అంతా ఎరిగిన దేవుడవు. నీ ఎదుట నన్ను సాక్షిగా నిలబెట్టు. ఒకరోజు నేను నీ ఎదుట నిలబడినప్పుడు ప్రభువా, మేమందరం నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే యోగ్యమైన భక్తిలోనికి నడిపించండి. అలాంటి విశ్వాసములోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మీరు మా జీవితాల ద్వారా మహింపరచుకోమని, ఇంత గొప్ప సాక్ష్య జీవితంలోనికి, క్రీస్తును పోలిన జీవితంలోనికి మమ్మలను నడిపించమని నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.